హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మినప గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొన్ని ఏరియాల్లో మినప వడలు అని కూడా అంటారండి. ముందుగా నేనైతే రాత్రంతా ఒక గ్లాసు మినపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి. పొట్టు మినపప్పు అంటారండి. ఇవి కొన్ని ఏరియాల్లో దొరుకుతాయండి. నేనైతే ఇవే వాడతాను. బాగా అవి క్రిస్పీగా ఉంటాయండి. గారెలు వేసుకుంటే టేస్ట్గా కూడా బాగుంటాయి. ఒదిగిస్తుంది పిండి. ఇవి మనము ఒక రాత్రి నానబెట్టుకోవాలండి. ఒక గ్లాస్ తీసుకున్నా నేనైతే. అది మీకు కడిగేసుకుని బాగా మిక్సీ వేసుకోవాలండి మెత్తగా. ఉప్పు, పచ్చిమిరపకాయలు, అల్లము వేసుకున్నానండి. అది బాగా మెదిగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకుని బాగా కలిపి కాసేపు ఒక అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందండి. బాగా పొంగుతుంది గారె కూడా. దానిలోకి నేనైతే కొంచెము సగం కప్పు బియ్యపిండి కలిపానండి. ఎందుకంటే బాగా క్రిస్పీగా వస్తుంది, బాగుంటుందండి టేస్ట్ కూడా. ఆయిల్ కూడా పీల్చడం తక్కువ ఉంటుందండి. అవన్నీ బాగా వేసి కలిపేసుకుని కొంచెం సేపు అయిన తర్వాత వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి. అది మినపవడ చేసేటప్పుడు కొంచెం నీళ్ళల్లో పసుపు వేసుకుని అద్దుకుని వేస్తే కలర్ బాగా వస్తుందండి, బాగుంటుంది. అలా మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక టిప్ అండి, మినపవడలు అలా వేసిన తర్వాత పూర్తి ఒకేసారి బ్రౌన్గా వచ్చేంత వరకు వేగనీయకుండా 50% ఉడికిన తర్వాత తీసి మళ్ళీ మనం కొంచెం చల్లారిన తర్వాత వేస్తే గారె బాగా కాలుతుందండి, లోపల పిండి పిండిగా లేకుండా. మీరు కూడా అలా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి.